సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ప్రధాన యాజకుడైన అహరోను, యాజకులు, లేవీయులు యెహోవా ప్రత్యక్ష గుడారంలో ఏం పని చేయాలి, దేవుని ప్రత్యక్ష గుడారంలో ఏదైనా మాలిన్యం చోటు చేసుకున్నప్పుడు, అతిక్రమం చేసినప్పుడు ప్రధాన యాజకుడైన అహరోను, ఆయన పిల్లలైనటువంటి యాజకులు వీరు ఉత్తరవాదులు అని మొత్తం ప్రత్యక్షపు గుడారం యొక్క ఆ ప్రాముఖ్యతని, ఆ పరిశుద్ధతని కాపాడవలసినటువంటి బాధ్యతని దేవుడు అహరోనుకి ఇచ్చాడు. ఇది మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసుకున్నాం. వాస్తవానికి సంఖ్యాకాండం 18వ అధ్యాయం అన్నది దశమ భాగానికి సంబంధించినటువంటి అధ్యాయం ఇది. అయితే దేవుడు నేరుగా మీరు ఈ లేవీయులకి, యాజకులకి, ప్రధాన యాజకుడికి మీరు దశమ భాగాన్ని ఇవ్వండి అని చెప్పకుండా, నేరుగా అలా చెప్పకుండా, మొదట ప్రధాన యాజకులు, ఈ లేవీయ వ్యవస్థ ఏం చేయాలి అనేటువంటి వారి పనిని చెప్పిన తర్వాత ఇప్పుడు దశమ భాగాన్ని గురించి లేవీయ వ్యవస్థకి, యాజక వ్యవస్థకి మిగిలినటువంటి ఇశ్రాయేలీలు ఆర్థికంగా ఎలా వారిని ప్రోత్సహించాలి, లేదా వారి ధాన్యాన్ని, పశువులని, వారి ఫలాలని ఎలా వారికి ఇవ్వాలి. లేవీయ వ్యవస్థ యొక్క పోషణ ఇశ్రాయేలీల బాధ్యత. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా లేవీయ వ్యవస్థని పోషించాలి, సహకరించాలి అనేది 8వ వచనం నుంచి చివరి వచనం దాకా మనం చూస్తాం. అయితే ఈ భాగంలో 8వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8 నుండి 20 వరకు దేని గురించి వ్రాయబడుతుందంటే, అహరోను, యాజకులు, ప్రధాన యాజకుడు, యాజకులు వీరి కుటుంబాలు ఎలా పోషించబడాలి, వారికి జీవనోపాధి ఎలా, ఏ ఏ బలులు తినొచ్చు, ఏ ఏ బలులు తినకూడదు, ఆ బలి సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని ఎవరెవరు తినాలి, మిగిలినటువంటి ఇశ్రాయేలీలు ప్రధాన యాజకుడికి, యాజకులకి ఏ ఏ విషయాలు తీసుకొని రావాలి, ఏ విషయాలని తీసుకొని రాకూడదు, ఇలాంటి విషయాలన్నీ చెప్పబడింది. మీకు అర్థమయ్యే భాషలో ఒక్క మాటలో చెప్పాలి అంటే, యాజకునికి ఆదాయం ఎలా, యాజకునికి లేదా ప్రధాన యాజకునికి ఆదాయం ఎలా, జీవనోపాధి ఎలా అనేటువంటి భాగమే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8 నుండి 20 వరకు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడి వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేమనగా, వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దాన్ని తినవలెను, అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠించబడినదియు ఇశ్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీ నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడి వలన వాటిని ఇచ్చితిని. యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీల్లో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషుల్లోనిదేమి, జంతువుల్లోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు,
అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదై ఉండునట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటినీ నేను నీకును, నీ కుమారులకును, నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును, నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇంతవరకు చదవనటువంటి ఈ లేఖన భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. బహుశా మీరు వాటిని గమనించి ఉండరు. మొత్తంగా ఇదంతా కూడా ప్రధాన యాజకుడు లేదా యాజకులకి ఆదాయం ఎలా, భోజనం ఎలా, పోషణ ఎలా అనేటువంటి లేఖన భాగం ఇది. ఇప్పుడు ఒక్కో వచనాన్ని చదువుతూ ఆ వచనం దేన్ని గురించి చెబుతుంది, అంతా భోజనం గురించే, కానుక గురించే. అయితే ఇందులో కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడి వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించే ప్రతి దాంట్లోనూ వాటన్నింటినీ కాపాడేటువంటి పని అహరోను నేను నీకు ఇచ్చాను. కాబట్టి నీకు జీవనోపాధి, నీ జీతం కూడా నేనే ఇస్తాను అనేటట్టుగా చెబుతూ 9వ వచనంలో, అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా. ఎందుకు అంటే ఈ బలికి సంబంధించినటువంటి పని అహరోనుకి ఆయన కుమారులకి ఇచ్చాడు కాబట్టి మరి వారికి ఆ బలిలో నుండే జీవనం రావాలి కదా, పోషణ రావాలి కదా. బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాడు ఆ బలి ద్రవ్యంతోనే బ్రతకాలి అన్నది దేవుని ఆజ్ఞ కదా, దేవుని ఏర్పాటు కదా. అలా అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దాన్ని తినవలెను, అది నీకు పరిశుద్ధముగా ఉండును. అతి పరిశుద్ధమైనటువంటి బలి కానీ నైవేద్యాలు కానీ, అంటే పాప పరిహార్థ బలి కానీ అపరాధ పరిహార్థ బలి కానీ ఇలాంటి వాటిల్లో కొంత మాంసాన్ని దేవుడు, మనం ముందు భాగాలు చూసుకున్నాం కదా, కుడి జబ్బ, కొంత మాంసాన్ని ప్రధాన యాజకులు వారి ఇళ్లలో ఉన్నటువంటి మగపిల్లలు పరిశుద్ధ స్థలంలో తినాలి అని చెప్తున్నాడు. ఎవరు? మగపిల్లలు. ఎందుకు ఇక్కడ మగపిల్లలు అనేటువంటి పదప్రయోగం జరిగింది అంటే, ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి స్త్రీలు రాకూడదు కదా, స్త్రీలు రారు కనుక స్త్రీలు ఆ పరిశుద్ధమైన బలి మాంసాన్ని తినకూడదు. ఇలాంటి బలుల విషయంలో ప్రధాన యాజకులు వారి ఇళ్లలో ఉన్నటువంటి పురుషులు మాత్రమే ఆ స్థలంలో తినాలి తప్ప దాన్ని బయటకు తీసుకుని వెళ్ళకూడదు, మరుసటి రోజుకు ఉంచకూడదు. బయట నుంచి స్త్రీలు ప్రత్యక్ష గుడారం లోపలికి రారు కాబట్టి మగపిల్లలు మాత్రమే తినాలి, ఆ స్థలంలోనే తినాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మరి స్త్రీలు ఏం తింటారు, స్త్రీలు ఏం తింటారు అని అంటే గనక, మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీ నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడి వలన వాటిని ఇచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీలు దానముగా అంటే మొక్కుబడిగా తీసుకుని వచ్చేటువంటి విషయాల్లో అవి ఇంటిలోనికి వెళ్తాయి. ఇంటిలో ఉన్నటువంటి పవిత్రులు ఎవరు తినాలంట? పవిత్రులు అంటే ఈ మైలు పడడం కానీ, శవాన్ని తాకడం కానీ, స్రావాలు ఉండడం కానీ, ఈ లైంగికంగా మైలు పడడం కానీ ఇలాంటి విషయాలు ఉంటాయి కదా. అలా మైలు పడకుండా పవిత్రులుగా ఉన్న వాళ్ళు ఇంటిలో వాళ్ళు తినొచ్చు. స్త్రీ పురుషులు భేదం లేకుండా పవిత్రులుగా ఉంటే చాలు ఈ దానాలని, ఈ మొక్కుబడుల్ని తినొచ్చు. పైభాగంలో ఏమన్నాడు? పురుషులు మాత్రమే, పరిశుద్ధ స్థలంలో మాత్రమే అని చెప్పాడు. రెండో భాగంలో ఏమంటున్నాడు? ఇంటిలోని వాళ్ళు కూడా, స్త్రీలు కూడా తినొచ్చు, అయితే వాళ్ళు పవిత్రులై ఉండాలి అని చెప్తున్నాడు.
వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీల్లో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషుల్లోనిదేమి జంతువుల్లోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనిషిని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిని యొక్క తొలుపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఈ వచనాల్లో ఏం చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలీలు అర్పించేటువంటి ప్రతి తొలిచూలు జంతువులు కానీ, ప్రథమ ఫలాలు కానీ, తొలిచూలు సంతానాన్ని యాజకునికి ఇవ్వాలి. అయితే మనుషుల విషయంలో అయితే తొలిచూలు బిడ్డను విడిపించాలి, వెల ఇచ్చి విడిపించాలి. అయితే జంతువుల్లో అపవిత్రమైన జంతువులు ఉంటాయి. దేవుడు లేవీకాండం 11వ అధ్యాయం చెప్పాడు కదా, పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు చెప్పాడు కదా. అపవిత్ర జంతువులు తొలిచూలు కూడా యాజకుని దగ్గర తీసుకొని రావాలి. అయితే వాటిని విడిపించుకోవాలి వెల ఇచ్చి. కానీ పవిత్రమైన జంతువులు ఉంటాయి, వాటిని బలి అర్పించాలి, వాటిని విడిపించకూడదు. ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. ఇలా యాజకులు పోషించబడాలి. ఇశ్రాయేలులందరూ కూడా యాజకుల్ని పోషించాలన్నది దేవుడు చేసినటువంటి నిత్యమైన స్థిరమైన నిబంధన ఇది, అగ్రిమెంట్. ఇది ఏదో దయదలిచి యాజకులకు ఇవ్వడం కాదు. ఇశ్రాయేలీలు యాజకునికి ఇచ్చేటప్పుడు ఏదో దయదలిచి ఇస్తున్నాం, మేము ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని కాదంట. ఇది నిత్యమైన స్థిరమైనటువంటి నిబంధన, అగ్రిమెంట్. ఇది ఎందుకు అగ్రిమెంట్, ఎందుకు ప్రతి ఒక్కరూ ఇచ్చి తీరాలి అంటే కారణం ఏంటంటే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుడు అంటున్నాడు అహరోనుతో, అహరోను నేను ఇశ్రాయేల్ దేశంలో నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వటం లేదు, ఆస్తిని ఇవ్వట్లేదు, భూముల్ని ఇవ్వట్లేదు, నీకై నీవు పండించుకొని తినడానికి భూముల్ని ఇవ్వట్లేదు. మిగిలినటువంటి 12 గోత్రాలకి ఆస్తిని ఇచ్చాడు దేవుడు. వారి ఇంటికి స్థలాన్ని ఇచ్చాడు, ప్రతి ఇంటికి భూమిని ఇచ్చాడు సాగు చేసుకొని బ్రతకడానికి. కానీ లేవీ గోత్రానికి ఆయన ఎలాంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, భూమిని ఇవ్వలేదు. మరి లేవీలు ఎలా బ్రతకాలి? ఒకవేళ లేవీలు కూడా దేవుడు స్వాస్థ్యం ఇచ్చి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసి వారి జీవనాన్ని సంపాదించుకుంటారు. కానీ వారికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదే. ఆ స్వాస్థ్యాన్ని కూడా మిగిలినటువంటి ఇశ్రాయేల్ గోత్రానికి ఇచ్చాడు. కాబట్టి లేవీ గోత్రాన్ని పోషించవలసినటువంటి ఆ బాధ్యతని మిగిలినటువంటి ఇశ్రాయేలుడికి దేవుడు ఇచ్చాడు. మిగిలినటువంటి ఇశ్రాయేలులు కష్టపడి పనిచేస్తున్నారు కదా, వారు ఎంత కష్టపడుతున్నారో వారికి మించి కష్టపడుతున్నాడు ప్రధాన యాజకుడైన అహరోను కానీ, యాజకులు కానీ, లేవీలు కానీ. మిగిలినటువంటి ఇశ్రాయేలీలు వారి జీవనోపాధి కోసం, జీవనం కోసం కష్టపడతారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు. కానీ ఈ ప్రధాన యాజకులు, లేవీలు వీళ్ళు మిగిలినటువంటి 12 గోత్రాల ప్రజలు పాపంలో పడకుండా, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా, దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, ఇశ్రాయేలు జాతి అంతరించిపోకుండా వారిని భక్తిలో పెంచుతారు ఈ ప్రధాన యాజకులు వీళ్ళు. జనులు ధర్మశాస్త్రాన్ని యాజకుని నోట వింటారు అని మలాకి అంటాడు కదా. అంటే ఇశ్రాయేలు జాతి భక్తిపరంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రధాన యాజకులు ఈ వ్యవస్థ మాత్రమే దానికి బాధ్యత వహించాలి. వాళ్ళు భౌతికమైనటువంటి భోజనాన్ని వెలుగబెడుతూ ఉంటే వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన భోజనాన్ని వాళ్ళకు వడ్డిస్తున్నారు. పరస్పరం ఒకరినొకరు పోషించుకుంటున్నారు. మిగిలిన 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు యాజక వ్యవస్థని భౌతికమైన ఆహారంతో పోషిస్తే ఈ యాజకులు ధర్మశాస్త్రం అనే దేవుని మాటలతో మిగిలినటువంటి గోత్రాలని పోషిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుల 12 గోత్రాలకు దేవుడు భౌతికంగా భూమిని ఇచ్చాడు, కానీ ఈ యాజకులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలుల 12 గోత్రాల ప్రజలు భూమిని సాగు చేస్తారు సంవత్సరం అంతా,
కానీ యాజకులు ధర్మశాస్త్రాన్ని సాగు చేస్తారు. ఏ సమయానికి వీరికి ఎలాంటి మాటలు వినిపించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇశ్రాయేలు దేశ భవిష్యత్ అన్నది యాజక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఈ యాజకులు కనుక ఈ యాజకత్వాన్ని విడిచిపెట్టి వీళ్ళు కూడా పొలానికి వెళ్ళిపోతే ఇశ్రాయేలు జాతికి ఉన్నటువంటి ప్రత్యేకత లేకుండా పోతుంది. ఇశ్రాయేలు జాతికి ఉన్నటువంటి ప్రత్యేకత లేకుండా పోతుంది. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాళ్ళు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు దేశాన్ని సరిచూచేవాళ్ళు. మరి వీళ్ళు పొలానికి వెళ్తే ఇక ఇశ్రాయేలుకు ఎలాంటి ప్రత్యేకత ఉండదు. ఇక్కడ దేవుడు అహరోనుతో చెప్తున్న మాట చూడండి, ఎంత లోతైనటువంటి మాట. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు. వాగ్దాన దేశం నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వను, నీకు ఆస్తినివ్వను, భూమినివ్వను. మరి ఎలా ప్రభు అంటే వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇశ్రాయేల్ మధ్యలో నీ స్వాస్థ్యము కానీ నీ పాలు కానీ నేనే నీ ఆస్తిని అంటున్నాడు దేవుడు. ఎలా? మిగిలిన 12 గోత్రాల ప్రజలు బలి తీసుకుని వస్తారు, ఆ బలి ద్రవ్యంలో కొంత నీకు ఇస్తాను. మిగిలినటువంటి 12 గోత్రాలు ఇశ్రాయేలు ధాన్యాన్ని తీసుకుని వస్తారు, అందులో నీకు భాగాన్ని ఇస్తాను. ప్రతిష్టార్పణ తీసుకుని వస్తారు, అందులో నీకు భాగం ఇస్తాను. ఇలా ఇశ్రాయేలీలు నా సన్నిధికి తీసుకుని వచ్చేటువంటి కృతజ్ఞతార్పణలు కానీ, బలులు కానీ, హోమాలు కానీ, అర్పణలు కానీ, ధాన్యం కానీ, ద్రాక్షరసం కానీ, నూనె కానీ, ఏదైనా సరే అందులో నేను నీకు భాగం ఇస్తాను. అలా నేనే నీ ఆస్తి. మరి మిగిలిన ఇశ్రాయేలుకి భూమిని ఇచ్చాడు, వాళ్ళు సాగు చేసుకుని ధాన్యాన్ని తెచ్చుకుంటారు. అయితే అహరోను యెహోవా ప్రత్యక్ష గుడారంలో తీసుకుని రాబడినటువంటి ధాన్యంలో ఈయన భాగం తీసుకుంటాడు. అలా నీ స్వాస్థ్యాన్ని నేనే, నీ భూమిని నేనే, నీ ఆస్తిని నేనే అంటున్నాడు. అసలు ఈ మాట వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఈరోజు క్రైస్తవులు వేటినో సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోవడం తప్పు కాదు, కూడబెట్టుకోవడం తప్పు కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరిచిపోయేంతగా సంపాదించుకుంటున్నారు. ఇక్కడ అహరోనుతో దేవుడు అంటున్నాడు, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యలో నీకు పాలు కలగదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే నీ ఆస్తి అని దేవుడు అంటున్నాడు అహరోనుతో. ఎంత అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి మాట కదా. దేవుణ్ణే ఆస్తిగా కలిగినటువంటి అహరోను. ఒకవేళ నేను యోధా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని అనుకుందాం, నాకు 100 ఎకరాలు భూమి ఉంది అనుకుందాం. 100 ఎకరాలు నా కుటుంబానికి 100 ఎకరాలు ఉంది. అయితే వర్షాలు పడకపోతే, కరువు వస్తే, ప్రతికూల పరిస్థితులు వస్తే, తెగులు వస్తే, అలాంటప్పుడు 100 ఎకరాలు ఉన్నా సరే నాకు నష్టమే వస్తుంది కదా. నేనేం చెప్తున్నాను అంటే భౌతికమైన ఆస్తి అన్ని సందర్భాల్లో మనల్ని ఆదుకోలేదు అని చెప్తున్నా. భౌతికమైన ఆస్తిని సంపాదించినప్పుడు అన్ని సందర్భాల్లో అది మనల్ని ఆదుకోలేదు అని చెప్తున్నా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అహరోను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటున్నాడు. భూమి కరువు ఉన్నట్టుగా, భూమికి వర్షం పడనటువంటి స్థితి ఉన్నట్టుగా దేవుడికి ఏమైనా కరువు ఉందా? లేదు కదా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ కీర్తనకారుడు ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయి. అడవికి రాజు ఎవరు? సింహం కదా. ఆ సింహం పస్తు పడుకుంటుందా? అడవికి రాజు సింహం, ప్రతిదాన్ని చంపి తినగలదు. అలాంటి సింహపు పిల్లలు సైతం ఆకలిగా పడుకుంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కీర్తనకారుడు తన విశ్వాసాన్ని పాట రూపంలో వ్రాసాడు కదా. సంఖ్యాకాండం 18:20లో సాక్షాత్తు దేవుడి అహరోనుతో అంటున్నాడు, అహరోను నేనే నీ స్వాస్థ్యాన్ని నీ ఆస్తిని అని అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా ఇది. మన ఆస్తి భౌతికమైనదైతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ మన ఆస్తి దేవుడైతే, దేవుడే మన స్వాస్థ్యం అయితే ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన కదా ఇది. అహరోనుతో దేవుడు అంటున్నాడు, అహరోను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8 నుండి 20 వరకు ఈ లేఖన భాగం ఏం చెప్తుందంటే, దేవుడు అహరోనుకి, యాజకులకి, ఈ లేవీలకి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ లేవీలు రాలేదు, తర్వాతి వచనాల్లో లేవీలు వస్తారు. ఇక్కడ ప్రధాన యాజకుల గురించి మాత్రం మాట్లాడుకుందాం. దేవుడు వీరికి స్వాస్థ్యాన్ని, భూమిని ఇవ్వలేదు కాబట్టి ఆ భూమి పంట మిగిలిన వారు తీసుకుని వస్తే దేవుడు మీకు ఇస్తాను, నేనే మీ స్వాస్థ్యాన్ని, నేనే మీ ఆస్తిని అని చెప్పాడు. ఇక్కడ అంటే యాజక వ్యవస్థని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇశ్రాయేలీయుడిది. యాజక వ్యవస్థని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఇశ్రాయేలీయుడిది. ఎప్పుడైతే యాజకులు బ్రతుకుతారో, వాళ్ళు పోషించబడతారో, అప్పుడు
ధర్మశాస్త్ర ప్రకటన జరుగుతుంది, ధర్మశాస్త్ర ప్రకారమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలా మొత్తం ఇశ్రాయేలు జాతి దేవుని భయభక్తుల్లో ఉంటారు. అలా ఇశ్రాయేలుల ప్రత్యేకత నిలిచి ఉంటుంది. ఒకవేళ యాజకులు పోషించబడకపోతే, యాజకులు పొలానికి వెళ్తే జీవనోపాధి కోసమని, అప్పుడు ధర్మశాస్త్ర ప్రకటన జరగకపోతే ఇశ్రాయేలు దేశం మిగిలినటువంటి దేశాలుగా మారిపోతుంది, పాపంలో పడిపోతుంది. అలా శత్రువులు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు. ఇశ్రాయేలుల ప్రత్యేకత కనుమరుగవుతుంది. చుట్టుపక్కల రాజ్యాల్లో చెదిరిపోతారు. ఇశ్రాయేలీలు అనే వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. కాబట్టి యాజక వ్యవస్థని ప్రతి ఇశ్రాయేలీయుడు బ్రతికించుకోవాలి. వారు దశంభాగాన్ని తీసుకొని రావడం ద్వారా, వాళ్ళు ధాన్యాన్ని తీసుకొని రావడం ద్వారా, పశువులు తీసుకొని రావడం ద్వారా, ప్రతిష్టార్పణలు తీసుకొని రావడం ద్వారా, వారి బలి సంబంధమైన ద్రవ్యంలో ప్రధాన యాజకుడికి, యాజకులకి, వారి కుటుంబానికి భాగం ఇవ్వడం ద్వారా, అంటే ఇశ్రాయేలు జాతి యొక్క ప్రత్యేకత యాజక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఈరోజు క్రైస్తవ యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉందంటే సేవకుల మీద ఆధారపడి ఉంది. సేవకులు అంటే నా ఉద్దేశం తెల్ల చొక్కా వేసుకొని సంఖలో సంచి వేసుకొని తిరిగేటువంటి ప్రతి ఒక్కరిని నేను సేవకుడు అనటం లేదు. నిజంగా దేవుడు చెప్పినటువంటి విధానంలో సేవ చేస్తున్నటువంటి, దేవుడి కోసం, దేవుని మహిమ కోసం సేవ చేస్తున్నటువంటి నిజమైన సేవకుల మీద క్రైస్తవం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే వేదిక మీద నుంచి ఆ సేవకుడు ఏం చెబుతున్నాడో దాన్ని బట్టే కదా కింద కూర్చున్న వ్యక్తులు బ్రతుకుతారు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు అని ఆయన ప్రాణత్యాగాన్ని ప్రకటించేటువంటి నిజమైన క్రైస్తవుల మీద క్రైస్తవ్యం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ రోజు యాజక వ్యవస్థ బ్రతికించబడితే మిగిలినటువంటి ఇశ్రాయేలు భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే ఈరోజు క్రైస్తవం యొక్క భవిష్యత్తు నిజమైనటువంటి సేవకుల మీద ఆధారపడి ఉంది. ఆ రోజు యాజక వ్యవస్థని బ్రతికించుకున్న బాధ్యతని ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు. అలాగే ఈరోజు నిజమైన సేవకులను పోషించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. పాత నిబంధనలో దశమ భాగం అని చెప్పాడు ఖచ్చితంగా, కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగం అని చెప్పలే. గీత గీల ధారాళంగా, మనస్ఫూర్తిగా, ప్రేమతో దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఏం చేయగలమో అంత చేయొచ్చు. ఇందులో కొలత లేదు. దశమ భాగం అని ఒక కొలత లేదు. రూపాయి ఇచ్చినా దానిని దేవుడు చూస్తాడు. అంటే ఇచ్చే మనసుని, ఇచ్చే ఉద్దేశాన్ని, ఆ కానుక ఇచ్చేటప్పుడు వారి ఆలోచన విధానాన్ని క్రొత్త నిబంధన వర్ణించింది తప్ప పాత నిబంధనలో దశమ భాగం అనేటువంటి ప్రత్యేకమైన కొలత ఉంది. కానీ కొత్త నిబంధనలో కొలత లేదు. ధారాళంగా దేవుణ్ణి ప్రేమించి ఎంతైనా ఇవ్వచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చి 2 కాసులు వేసింది. యేసుప్రభు శబాష్ అన్నాడు. ఎందుకంటే ఆవిడ మనసు ఏంటి అని యేసుప్రభు చెప్తాడు కదా. ఆవిడ జీవనమంతా వేసింది అని యేసుప్రభు ఆవిడ మనసును పట్టించుకున్నాడు తప్ప ఆ 2 కాసులను ఎంచలేదు యేసుప్రభు కదా. నేనేం చెప్తున్నాను అంటే క్రొత్త నిబంధనలో ఇంత దశమ భాగం అనేది లేదు, కానీ ఎంతైనా ఇవ్వచ్చు. అపోస్తుల కార్యంలో వారు తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు అంటే ఎన్ని దశమ భాగాలు అయితే చర స్థిరాస్తి అవుతుంది? రూపాయి ఇచ్చినా కానుకే, ₹1,00,00,000 ఇచ్చినా కానుకే. అయితే ఆ ఇస్తున్నటువంటి ఉద్దేశం క్రొత్త నిబంధన చాలా తీవ్రంగా పరిగణించింది. అననీయ సప్పీరాలు ఆస్తి నమ్మి పేతురు దగ్గర తీసుకుని వచ్చారు. కొంత దాచిపెట్టుకున్నారు, ఎక్కువ మొత్తం తీసుకొచ్చారు. అయితే పేతురు వారి మనసుని ఖండించాడు, వారి ఆలోచన విధానాన్ని ఖండించాడు. మీ ఆలోచన చెడిపోయింది అన్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మన మనసు చాలా ప్రాముఖ్యం. ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో యాజక ధర్మం నిలిచి ఉండాలి అంటే ప్రతి ఇశ్రాయేలీయుడు ఈ యాజక వ్యవస్థను బ్రతికించుకోవాలి. వారికి సహకరించడం ద్వారా, వారికి భోజనాన్ని తీసుకొని రావడం ద్వారా. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు ఈ సర్వ ప్రపంచానికి వ్యాప్తి జరగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవ చేస్తున్నటువంటి సేవకులు పోషించబడాలి, వారికి సహకారం అందాలి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్నటువంటి చర్చికో లేకపోతే వారికి తెలిసినటువంటి పాస్టర్లకో ఇలా కానుకిస్తున్నారు. ఇప్పుడు చాలా వివేచనతో మనం మసలుకోవాలి. ఎందుకంటే నిజమైన సువార్త ప్రకటించబడటం లేదు. సువార్త కల్తీ అయింది. సువార్త ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చేసుకున్నారు. ఇక్కడ సంఖ్యాకాండం అనుకోండి, ఒకే ధర్మశాస్త్రం ఉంది, దీన్ని మార్చేదానికి లేదు. అప్పటికి మార్చేటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు, ఎందుకంటే ప్రారంభం కాబట్టి. అయితే ఇప్పుడు విస్తరించింది కాబట్టి సంఘం అనేది ఎవడు దేన్ని బోధిస్తున్నాడో అర్థం కావటం లేదు. అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇంతకు యేసు ప్రభుని ఎవరు ఎందుకు అన్వయిస్తున్నారో, ఎలా వాడుకుంటున్నారో అర్థం కావటం లేదు. కాబట్టి
నిజమైన సువార్త వ్యాప్తి కోసం ఈరోజు మన కానుక ఉపయోగపడాలి తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు ఉచ్చరిస్తున్న ప్రతి వ్యక్తి పాస్టర్ కాదు, ప్రతి బిల్డింగు చర్చి కాదు, ప్రతి గుంపు సంఘము కాదు. నిజంగా లేఖనాల్లో చెప్పబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగానికి మనకు సంబంధం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని నిజంగా లేఖన లోతుల్లో నుంచి వివరించేటువంటి సంఘాలు ఉంటాయి కదా, పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు పోషించబడాలి, వాళ్ళకి సహకారం అందాలి, వాళ్ళకి ప్రోత్సాహం అందినప్పుడు నిజమైన సువార్త వ్యాప్తి జరుగుతుంది. ఆ రోజు యాజక వ్యవస్థ నిలవబడి ఉండడానికి మిగిలినటువంటి ఇశ్రాయేలు మీద దేవుడు ఎలాగైతే ఆ కానుక అనేటువంటి ఆ బాధ్యతను పెట్టాడో, ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరైతే సువార్తను చెడగొడుతున్నారో వాళ్ళందరినీ పెద్దోళ్ళను చేసేశారు. ఎవరైతే వాక్యం కాకుండా కట్టుకథలు, కల్పనా కథలు, పెట్టకథలు, రకరకాల సాక్ష్యాలు, గారడీలు, మోసాలు ఇలా చేస్తున్నారో వీళ్ళందరినీ పెద్దవాళ్ళని చేసేశారు. ఎందుకు అంటే వివేచన లేక, ఆలోచన లేక. కానుక ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నటువంటి కానుక అన్నది సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే వారి సొంత సామ్రాజ్య నిర్మాణం కోసం వాడబడుతుందా, సువార్తను చెడగొట్టడానికి వాడబడుతుందా అనేటువంటి స్పృహ లేక మాకు దేవుడు ఉపాధినిచ్చాడు, మేము కానుక ఇస్తున్నాం అనేటట్టుగా ఇస్తున్నారు తప్ప అది ఏ రకమైన సంఘం, అది వాళ్ళు ఏ డాక్టరీని బోధిస్తున్నారు, వాళ్ళు నిజంగా యేసుప్రభు మహిమ కోసమే పనిచేస్తున్నారా, నిజంగా వీరిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడా, వీళ్ళు నిజమైన సేవకులేనా, బైబిల్లో ఉన్నటువంటి లక్షణాలు వీరిలో ఉన్నాయా, ఇలాంటి వివేచన లేకుండా, స్పృహ లేకుండా మాకు దేవుడు ఇచ్చాడు మేము దేవునికి ఇస్తున్నాం అనేటట్టుగా సువార్తను చెడగొట్టే ప్రతి వాడికి కానుక ఇచ్చి ఈరోజు సువార్త అన్ని జనుల మధ్య హేళనకు గురవుతూ ఉంది, అపహాస్యం పాలవుతూ ఉంది. ఈరోజు కోటల లాంటి చర్చిలు కట్టుకొని కోటీశ్వరులుగా మారిపోయినటువంటి వ్యక్తులు ఎవరు? సువార్త చెప్పేవాళ్ళ, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తును గణపరిచే వాళ్ళ కాదు, సువార్తను వెక్కిరించే వాళ్ళు, లేఖనానికి పూర్తి విరోధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను అధ్యక్షుడు ఎలా ఉండాలి, కాపరి ఎలా ఉండాలని ఎన్నో లక్షణాలు రాయబడితే, అర్హతలు రాయబడితే అందులో ఏ అర్హత లేకపోయినా సరే వాడు ఈరోజు సేవకుడు అయిపోయాడు. నేనేం చెప్తున్నాను అంటే సంఖ్యాకాండ 18వ అధ్యాయంలో ఒకే ధర్మశాస్త్రం ఉంది, ఒకే లేవి వ్యవస్థ ఉంది కాబట్టి, యాజక వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకు మిగిలినటువంటి ఇశ్రాయేలు కానుకలు తీసుకుని వచ్చారు, కళ్ళు మూసుకొని కానుకలు తీసుకుని వచ్చారు. కానీ ఈరోజు సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ బైబిల్ అన్నది రకరకాలుగా మార్చేసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అనేక రకాలుగా మార్చేసుకున్నారు. ఎవరు ఏది బోధిస్తున్నారో, ఏది నిజమైన సువార్తో, ఏది నకిలీ సువార్తో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులకు వచ్చినటువంటి ఈ రోజుల్లో మీరు ఇచ్చే ప్రతి రూపాయి చాలా విలువైంది. మీరు సువార్తను చెడగొట్టేటువంటి, లేఖనానికి విరోధమైనటువంటి ఆ విధానానికి కానుకిస్తే కనుక మీరు సత్యానికి పోటీ వస్తున్నారు, మీరు సత్యానికి విరోధంగా ఉన్నారు అని అర్థం. అలా కాకుండా వాళ్ళు లేఖనానుసారమైన సేవ చేస్తుంటే, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు వ్యాప్తి కోసం ప్రయాసపడుతుంటే వాళ్లకు మీ రూపాయి అందితే కనుక అది నిజమైన సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడుతుంది. అలా మీరు సువార్తను బ్రతికించిన వాళ్ళు అవుతారు, అలా సేవకులను పోషించిన వాళ్ళు అవుతారు, వారి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. ఈరోజు పాస్టర్ అంటే చాలు వాళ్ళకి డబ్బు ఇవ్వడమే, వాళ్ళు ఏ విధమైన పరిచర్య చేస్తున్నారు అస్సలు పట్టించుకోవట్లే, ఆలోచన లేకుండా పోయింది. గమనించండి, నేను కానుక ఇవ్వద్దు అని చెప్పటం లే, కానుక నిజమైన సేవకులకు ఇవ్వండి అని చెప్తున్నా, కానుక నిజమైన పరిచర్యకు ఇవ్వండి అని చెప్తున్నా, కానుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం వ్యాప్తి కోసం ఇవ్వండి అని చెప్తున్నా. అంతేగాని కానుక ఇవ్వద్దని కదా నేను చెప్తూ ఉన్నది. దశం భాగం ఇవ్వద్దు అని చెప్తున్నా, కానీ కానుక ఇవ్వండి అని చెప్తున్నా. దశం భాగం అంటే 10వ వంతు. కానీ క్రొత్త నిబంధనలో తమ చరస్థిరాస్తులు అమ్మారు అంటే ఎన్ని దశం భాగాలు అయితే చరస్థిరాస్తికి సమానం చెప్పండి. కాబట్టి క్రొత్త నిబంధన అన్నది ఎంత అని చెప్పలేదు, కానీ ఎలా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, దేవుని మీద ప్రేమతో ఇవ్వాలి, సువార్త వ్యాప్తి కోసం ఇవ్వాలి, ఇలా మన మనసుని ఆవిష్కరించిన తప్ప క్రొత్త నిబంధన ఇంతే ఇవ్వాలి దశం భాగం అనేటువంటిది క్రొత్త నిబంధన చెప్పలే. పాత నిబంధనలో సంఖ్యాకాండ 18లో దశం భాగం అనేటువంటి పదప్రయోగం జరిగింది, కానీ క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా దశం భాగం ఇవ్వండి అనేటువంటి పదప్రయోగం జరగలేదు. ధారాళంగా, ఉత్సాహంగా, దేవుని ప్రేమిస్తూ ఆయన రాజ్యవ్యాప్తి కోసం, ఆయన సేవకులను పోషించే దానికోసం మనం కానుక ఇవ్వాలి. అది రూపాయి కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ఏం తెలుపుతున్నాడంట, ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో దేవుని రాజ్య సువార్తను
తెలుపుచు ప్రకటించుచు తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయనకు భోజనం, మరి ఆయనకు వసతి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తిరుగుతూ ఉంటే ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ యేసు ప్రభు ఏమైనా ఆస్తిపరుడా? కాదే. అంటే ఇక్కడ యేసు ప్రభు ప్రకటించే విషయంలో మాట్లాడుకున్నాం. ఆయన దేవాదేవుడు అయితే నరావతారిగా వచ్చాడు కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాడు, ఒక ప్రవక్తగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో. కనుక యేసు ప్రభుకి భోజనం ఎలా, ఆయనకు డబ్బు ఎలా అంటే 2వ వచనం చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చరి. వారికి అన్న దగ్గర ఆయనకు ఉపచారం చేయించు వచ్చరి అని ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను వెంట పెట్టుకొని, కొంతమంది స్త్రీలని వెంట పెట్టుకొని ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీలు, ఆ శిష్యులు వారికి కలిగిన ఆస్తితో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. ఆయనకు భోజనం కానీ, ఆయనకు వసతులు కానీ, ఇవన్నీ కూడా వారికి కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేశారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిచయం చేస్తున్నప్పుడు ఏ యేసు ప్రభు ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఎంతమందికి భోజనం వడ్డించాడు? ఆయన కొన్ని రొట్టెలు తీసుకొని, కొన్ని చేపలు తీసుకొని ఎంతమందికి ఇంకో సందర్భంలో వడ్డించాడు? అంతటి అద్భుతాలు చేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారినే శిష్యులు, కొంతమంది స్త్రీలు తమ ఆస్తితో పోషించాల్సిన పరిస్థితి అయితే, మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సమాచారాన్ని, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటిస్తున్నటువంటి నిజమైన సేవకులు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ లేఖనాలను ధ్యానించే విషయంలో, సువార్తను ఎలా ప్రకటించాలి, ఎలా వ్యాప్తి చెందించాలి, ఎలా ప్రభువైన యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తి జరగాలని ఆలోచించేటువంటి వీరికి సంఘం నుండి సహాయం రాకపోతే, వీరి ద్వారా వాక్య ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి కానుకలు రాకపోతే వీళ్ళు సేవ ఎలా చేయగలరు, ఎలా ముందుకు వెళ్ళగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఉపచారం చేయవలసినటువంటి పరిస్థితి వస్తే వారి ఆస్తితో, మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను చేస్తూ ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. కానీ వీరికి సహాయం అందట్లేదు. కానీ అబద్ధ బోధకులకి, గొర్రెచర్మం వేసుకున్న తోడేళ్ళకి విపరీతమైన సహాయం అందుతూ ఉంది. కనుక నిజమైన సువార్త కనుమరుగవుతూ ఉంది. ఈ కానుక అన్నది అహరోను కనిపెట్టుకున్నది కాదు, మోషే కనిపెట్టింది కాదు, సాక్షాత్తు దేవుడే ఏర్పాటు చేసిన విధానం ఇది. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో సేవ ఎలా జరిగిందంటే మిగిలిన ఇశ్రాయేళ్లు వాటిని పోషించారు కాబట్టి, ఈరోజు క్రొత్త నిబంధన పరిచర్య ఎలా జరుగుతుందంటే ఖచ్చితంగా వాక్యోపదేశం పొందేవాడు, వాక్యాన్ని ఉపదేశించేవాడికి అన్ని విషయాల్లో మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి అని పౌలు చెప్తాడు కదా. వాక్యోపదేశం పొందేవాడు అంటే వినేవాడు, వాక్యోపదేశం చేసేవాడికి అన్ని విషయాల్లో మంచి పదార్థాలతో భాగం ఇవ్వాలి, పాలివాడై ఉండాలి. అలా పరిచర్య ధర్మం అన్నది ముందు కొనసాగుతుంది. ఈరోజు మనకు వివేచన లేక, కానుకిచ్చే వాళ్ళకి ఆలోచన లేక, ఎవరైనా పాస్టర్ ఏదైనా చర్చ అనేటట్టుగా కానుక ఇస్తూ పోతున్నారు కాబట్టి, అలా వీళ్ళు ఇచ్చేటువంటి కానుక అబద్ధ సిద్ధాంతానికి ఉపయోగపడితే ఆ అబద్ధ సిద్ధాంతం అన్నది వాక్యం మీద దాడి చేస్తుంది, నిజమైన సువార్త మీద దాడి చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చే ప్రతి రూపాయి చాలా విలువైంది. ఆ రూపాయి అన్నది నిజంగా సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడాలి తప్ప, సువార్త కాని దగ్గరికి ₹1 వెళ్ళినా సరే అది సువార్తకు వ్యతిరేకం. అలా మీరు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న వారు అవుతారేమో, జాగ్రత్త. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుడు అహరోనుకి, ఆయన పిల్లలకి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి, స్వాస్థ్యాన్ని ఇచ్చినటువంటి మిగిలినటువంటి ఇశ్రాయేలీలు వారు ఈ యాజక వ్యవస్థను బ్రతికించుకోవాలి, ఖచ్చితంగా తప్పనిసరిగా కానుకను తీసుకొని రావడం ద్వారా. అలాగే ఈ క్రొత్త నిబంధన యాజకులైనటువంటి పాస్టర్లు, నిజమైనటువంటి పాస్టర్లు, లేఖనానుసారమైన పాస్టర్లు, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్ని వ్యాప్తి చెందించే విషయంలో తమ జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంకితం చేసుకున్నటువంటి పాస్టర్లకి, వారి చేత వాక్యోపదేశం పొందుతున్న వ్యక్తులు, ఈ వాక్యాన్ని ఉపదేశిస్తున్న వ్యక్తులకి అన్ని విషయాల్లో మంచి పదార్థాలతో భాగం ఇవ్వాలి. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. కాబట్టి మీరు ₹1 కానుక ఇస్తున్నారు అంటే 100 సార్లు ఆలోచించండి ఎవరికి ఇస్తున్నారు. అది నిజంగా దేవుని రాజ్యవ్యాప్త, లేకపోతే వారి సొంత సామ్రాజ్య స్థాపన అనేది 100 సార్లు ఆలోచించి కానుక ఇవ్వండి.